రైట్. సో లాస్ట్ క్లాస్లో మనం Azure డేటా ఫ్యాక్టరీ స్టార్ట్ చేసాం. ప్రాక్టీస్ చేసారా బేసిక్స్ Azure డేటా ఫ్యాక్టరీ? సో మనకి డేటా అనలిటిక్స్లో ఈ రెండు టూల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో డేటా ఫ్యాక్టరీ ఒకటి వచ్చి అనలిటిక్స్లోకి వెళ్తే Azure డేటా బ్రిక్స్ ఒకటి, డేటా ఫ్యాక్టరీ ఒకటి, ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డేటా ఫ్యాక్టరీ ఏంటంటే మెయిన్ రీజన్ హైబ్రిడ్ డేటా ఇంటిగ్రేషన్ అట్ ఎంటర్ప్రైజ్ స్కేల్ మేడ్ ఈజీ. సో ఈ డేటా ఫ్యాక్టరీలో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ పైప్ లైన్స్, రైట్, పైప్ లైన్స్ క్రియేట్ చేసి రన్ చేయొచ్చు. పైప్ లైన్స్ ద్వారా ఏంటంటే డేటాని ఒక లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి ఈజీగా మనం వితౌట్ యూజింగ్ ది సర్వర్లెస్ ట్రాన్సాక్షన్స్ అనమాట. సర్వర్స్ లేకుండా, వితౌట్ సర్వర్స్, వితౌట్ కోడ్, బ్యాక్ ఎండ్ ఎటువంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కావచ్చు, రైట్. బ్యాక్ ఎండ్ కోడ్ SQL క్వరీస్ ద్వారా కాకుండా వితౌట్ కోడ్ లెస్, సర్వర్లెస్ టూల్ అనమాట ఇది. కోడ్ యూజ్ చేయకుండా, సర్వర్స్ యూజ్ చేయకుండా, వీ కెన్ కాపీ ది డేటా, కాపీ యాక్టివిటీ కావచ్చు, డేటా ఫ్లో కావచ్చు, రైట్, ట్రాన్స్ఫార్మ్ కావచ్చు, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనం డేటా ఫ్యాక్టరీ ద్వారా చేయొచ్చు. అంటే డేటాని ఒక లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి ఈజీగా మనం మూవ్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఇక్కడ ఒక లొకేషన్ నుంచి వేరే లొకేషన్స్ అంటున్నాం అంటే సోర్స్ లొకేషన్ ఏదైనా కావచ్చు, డెస్టినేషన్ లొకేషన్ ఏదైనా కావచ్చు. ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ సోర్స్ లొకేషన్స్ ఉన్నాయి. మీరు స్టోరేజ్ అకౌంట్స్ నుంచి డెస్టినేషన్ స్టోరేజ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, స్టోరేజ్ అకౌంట్స్ నుంచి డీబీకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, డీబీస్ టు డీబీ, స్టోరేజ్ టు స్టోరేజ్, ఇలా. సోర్స్లో మల్టిపుల్ సోర్సెస్, డెస్టినేషన్లో మల్టిపుల్ డెస్టినేషన్స్ ఇచ్చారు. అయితే మీకు ఈ అకౌంట్ ఫ్రీ అకౌంట్ కాబట్టి మనం Azureలో ఇచ్చిన డిఫాల్ట్గా ఇచ్చిన యాక్టివిటీస్ మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఏదైతే మనకు డిఫాల్ట్గా ఏదైతే ఉందో డిఫాల్ట్గా ఇచ్చిన కాన్ఫిగరేషన్ ద్వారా మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే ఏదైనా సరే, టెరాఫామ్ అయినా, యాంసిబుల్ అయినా సరే, జెంకిన్స్ అయినా సరే, సింపుల్ కోడ్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సింపుల్ స్టెప్స్ రన్ చేస్తే మీకు స్లోగా కాంప్లెక్స్ కోడ్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది మనకి definition of Azure Data Factory. Data Factory is nothing but, Azure Data Factory is a Azure Cloud ETL service. ETL అంటే ఏంటి? ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ETL అనేది ఒక మనకి సర్వీస్, Azure Cloud వాడతాం, పైప్ లైన్ సర్వీసు. ఈ ETLలో ఏంటంటే డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం, ట్రాన్స్ఫార్మ్ చేయడం, లోడ్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా ETL పైప్ లైన్ ద్వారా చేస్తాం. Cloud ETL service for scale out serverless data integration and data transformation. Data integration, data transformation, it offers the code-free UI, user interface, and also manaki without serverless platform manaki provide chestam. For example, ikkada manaki documentation loki velli get started with Azure Data Factory mi click cheste ఇక్కడ మనకి క్విక్ స్టార్ట్లు ఇచ్చాడు. గెట్ స్టార్టెడ్ విత్ Azure డేటా ఫ్యాక్టరీ. Azure డేటా ఫ్యాక్టరీ ఎలా స్టార్ట్ చేయాలి, ఇనిషియల్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ప్రీరిక్విజైట్స్ ఏంటి, Azure డేటా ఫ్యాక్టరీ లాంచ్ చేయాలంటే మీకు కావాల్సిన థింగ్స్ ఏంటి ఫస్ట్, రైట్. ఈ లింక్ మీకు కావాలంటే ఈ డాక్యుమెంట్స్ లింక్ కూడా మీకు పంపిస్తాను. ఫస్ట్ ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి, బేసిక్స్. ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక ఫ్లో ఐడియా అర్థమైంది, డేటా ఫ్యాక్టరీ మనం ఎలా యూజ్ చేస్తాం రియల్ టైం. ట్రై యువర్ ఫస్ట్ డెమో విత్ వన్ క్లిక్. ఇక్కడ చూడండి, ఫస్ట్ డెమో సినారియో యూ విల్ యూజ్ ది కాపీ యాక్టివిటీ ఇన్ డేటా ఫ్యాక్టరీ టు కాపీ అనే Azure బ్లాబ్ నేమ్ moviesdbs.csv. మూవీస్ DB2 అనే .csv ఒక ఫైల్ ఉంది బాస్. ఆ ఫైల్ని మనం ఒక లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి ఫ్రమ్ ఇన్పుట్ ఫోల్డర్ టు Azure బ్లాబ్ స్టోరేజ్ టు అవుట్పుట్ ఫోల్డర్కి మూవ్ చేయాలి. ఇన్ రియల్ వరల్డ్ సినారియో దిస్ కాపీ ఆపరేషన్ వుడ్ బి బిట్వీన్ any of the many supported data sources sync available in this service. It is would also involve transformation in the data. Try it now with one click. After clicking the button, the following objects will be created in the Azure. ఏమేమి క్రియేట్ అవుతాయి అన్నమాట? డేటా ఫ్యాక్టరీ క్రియేట్ చేయాలి ఫస్ట్ మనం. ఏ పైప్ లైన్ within the data factory with one copy activity.
సో డేటా ఫ్యాక్టరీ క్రియేట్ చేస్తాం, డేటా ఫ్యాక్టరీలో పైప్ లైన్ క్రియేట్ చేస్తాం, పైప్ లైన్ ద్వారా డేటాని కాపీ చేస్తాం. ఏ డేటా అంటే ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాడు శాంపుల్ డేటా. సో మీకు కావాలనుకుంటే ఈ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వేరే లింక్ క్లిక్ చేసుకొని మనం కాపీ చేస్తున్న డేటా ఏముంది, ఇది మనం కాపీ చేసే డేటా. ఇది ఒక డేటాబేస్, ఆ డేటాబేస్ ఫైల్ ఇది. సో దీంట్లో కాలమ్స్ రోస్ ఉంటాయి. ఇది మీకు మనకి హెచ్డిఎంఎల్ ఫార్మెట్లో ఇలా డిస్ప్లే అవుతుంది, రైట్. సిఎస్వి ఫైల్ ఇది, ఫైన్. సో ఇక్కడ మనకి ఏ లింక్డ్ సర్వీస్ టు కనెక్ట్ ది డేటా ఫ్యాక్టరీ టు ఏజూర్ డేటా బ్లాబ్ స్టోర్, లింక్డ్ సర్వీస్ కూడా ఒకటి క్రియేట్ అయ్యింది. ఈ 4 మనకి సో ఒకేసారి క్రియేట్ అవుతాయి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ ఎజూర్ అకౌంట్కి లాగిన్ అయ్యి మీ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ యాక్టివ్ ఉందో లేదో చూసుకోండి. సబ్స్క్రిప్షన్ స్టేటస్ యాక్టివ్. తర్వాత రిసోర్స్ గ్రూప్లోకి వెళ్ళి చూసుకోండి. సో రిసోర్స్ గ్రూప్లోకి వెళ్ళి ఏమైనా రిసోర్స్ గ్రూప్స్ ఉన్నాయి లేవా, రైట్. సో డిఫాల్ట్గా నాకు ఒక రిసోర్స్ గ్రూప్ ఉంది. రిసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చి TCS RG. ఓకే, దిస్ ఇస్ ది TCS RG రిసోర్స్ గ్రూప్. సో అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సో ఇవన్నీ కూడా సో ఒక శాంపుల్ డేటా తీసుకుంటున్నాం. మూవీస్ db2.csv అనే ఫైల్ ద్వారా కొన్ని యాక్టివిటీస్ చేస్తుంది. దేంట్లో డేటా ఫ్యాక్టరీలో చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి రైట్ నౌ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా సో మీకు కావాల్సిన రిసోర్స్ గ్రూప్, ఆ రిసోర్స్ గ్రూప్లో డేటా ఫ్యాక్టరీ, ఆ డేటా ఫ్యాక్టరీ పాటు స్టోరేజ్ అకౌంట్, దాంతోపాటు కనెక్షన్ లింక్ కూడా క్రియేట్ అయింది. మళ్ళీ అవి మీకు ఎలా సపరేట్ క్రియేట్ చేయాలో కూడా చూపిస్తా. సో ఇక్కడ మీ సబ్స్క్రిప్షన్ ఫ్రీ అయితే ఫ్రీ, పెయిడ్ అయితే పెయిడ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఎడిట్ టెంప్లెట్ ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ టెంప్లెట్ పారామీటర్, విజువలైజ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడు. ఇది మనం అప్లై చేస్తే డేటా ఫ్యాక్టరీ ఇన్ఫర్మేషన్ 8 రిసోర్స్ క్రియేట్ అవుతుంది. దీంట్లో 8 రిసోర్స్ ఉన్నాయి. ఇక్కడ క్రియేట్ న్యూ ఆప్షన్స్లోకి వెళ్ళి సో ఇక్కడికి వెళ్ళి సో మీ రిసోర్స్ గ్రూప్ నేమ్, రైట్. సో HB రిసోర్స్ గ్రూప్, రైట్. సో యూ కెన్ గివ్ ఎనీ నేమ్, HCL టెస్ట్ రిసోర్స్ గ్రూప్, HCL టెస్ట్ రిసోర్స్ గ్రూప్ని ఇచ్చారు. క్లిక్ ఓకే. రిసోర్స్ గ్రూప్ నేమ్ ఇచ్చేసి రీజన్ మీ ఇష్టం. మీ ఎవ్రీ టైం ఈ ఈస్ట్ USA సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ రీజన్ కావాలంటే ఆ రీజన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్. ఇక మనకి 50+ రీజన్స్ ఉంటాయి ఏజూర్ క్లౌడ్లో. మీ ఏ రీజన్లో ప్రాక్టీస్ చేయాలో ఆ రీజన్లో ప్రాక్టీస్ చేయొచ్చు. డిఫాల్ట్గా ఉంది, నేను డిఫాల్ట్గా ఇచ్చాను. రివన్ క్రియేట్. క్రియేట్. సో ఇప్పుడు ఇది క్రియేట్ అయిన తర్వాత మీకు కావాల్సిన అన్ని కూడా క్రియేట్ అయిన లేదో మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళి సో యాజ్ పర్ డాక్యుమెంటేషన్ అనలిటిక్స్లో మనం చెక్ చేసే సర్వీస్ వేస్ డేటా ఫ్యాక్టరీ. సో డేటా ఫ్యాక్టరీలో మనకి గెట్ స్టార్ట్ విత్ ఎజూర్ డేటా ఫ్యాక్టరీలో సో మనకి కావాల్సిన రిసోర్స్ మొత్తం క్రియేట్ అయినాయి లేదా చూసుకోవాలి. సో ఎజూర్ డేటా ఫ్యాక్టరీలో ఈ మనకి కావాల్సిన రిసోర్స్ ఫస్ట్ డేటా ఫ్యాక్టరీ క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అయిందో చూసుకోవాలి. దాంట్లో ఇనిషియల్ ఆప్షన్ చెక్ చేసుకోండి. పైప్ లైన్, సో మనకి పైప్ లైన్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాం. మన శాంపుల్ స్టోరేజ్ ఎజూర్ బ్లాబ్ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయితే దాంట్లో ఆటోమేటిక్గా మీకు మూవీస్ db2.csv అనే డేటాబేస్ ఫైల్ కూడా ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్గా. ఇది మీరు కావాలంటే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, రైట్. ఒక లింక్డ్ సర్వీస్ కూడా క్రియేట్ అవుతుందమ్మా. సో టు కనెక్ట్ డేటా ఫ్యాక్టరీ టు ఏజూర్ బ్లాబ్ స్టోరేజ్. సో డేటా ఫ్యాక్టరీ నుంచి స్టోరేజ్ అకౌంట్కి కనెక్ట్ అవ్వడానికి, ఈ డేటా ఫ్యాక్టరీ స్టోరేజ్ అకౌంట్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక లింక్డ్ సర్వీస్ కావాలి. మీకు మళ్ళీ సపరేట్గా లింక్డ్ సర్వీస్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాం. ఇది అయిన తర్వాత, రైట్. ఇక్కడ కొన్ని టర్మ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం యూజ్ చేసే ఫ్రీక్వెంట్గా వాడే టర్మ్స్, వాటికి డెఫినేషన్స్ చదువుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎజూర్ డేటా ఫ్యాక్టరీ అంటే ఏంటి, దాంట్లో యూజ్ చేసే పైప్ లైన్ అంటే ఏంటి, రైట్. లింక్డ్ సర్వీస్ అంటే ఏంటి, డేటా సెట్ అంటే ఏంటి, రైట్. డేటా ఫ్లో అంటే ఏంటి, ఈ టర్మ్స్ మనం రెగ్యులర్గా వాడతాం. పైప్ లైన్స్, లింక్డ్ సర్వీస్, డేటా సెట్, డేటా ఫ్లో, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సో ETL అంటే ఏం చెప్పాం, సో ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, లోడ్, ఇవన్నీ కూడా మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు డెఫినేషన్స్, రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ క్రియేట్ అయిందో చూసుకోండి. సో సో ఇక్కడ ఒక టెంప్లెట్ నేను డిప్లాయ్ చేశాను ఎజూర్లో. మనకు కావాల్సిన రిసోర్స్ స్టిల్ క్రియేట్ అవుతున్నాయి. సో ఏమేమి క్రియేట్ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకుందాం. రిసోర్స్ గ్రూప్కి వెళ్ళి రిఫ్రెష్ క్లిక్ చేయండి. మనకు కావాల్సిన HCL టెస్ట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయింది. ఈ రిసోర్స్ గ్రూప్లో ఎన్ని రిసోర్స్ లాంచ్ చేసాం చూసుకోండి. ఏమేమి క్రియేట్ చేసాం. 5 రికార్డ్స్ క్రియేట్ అయినాయి. దీంట్లో చూడండి ఇది డేటా ఫ్యాక్టరీ సింబల్. చూడండి ప్రతి క్లౌడ్ సర్వీస్కి ఒక సింబల్ ఉంటుంది. ఇది స్టోరేజ్ సింబల్, ఇది డేటా ఫ్యాక్టరీ సింబల్,
ఇది కాపీ స్క్రిప్ట్. ఇది వచ్చేసి ఎనదర్ స్టోరేజ్ అకౌంట్. సో 2 స్టోరేజ్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి. సో ఇదో స్టోరేజ్ అకౌంట్, ఇది వచ్చేసి కంటైనర్ ఇన్స్టెన్స్. సో ఇవన్నీ కూడా మనకి దీంతో క్రియేట్ అయ్యాయి. ఫైన్, గో టు రిసోర్స్. సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది బస్. ఫైన్. సో ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత మనకి కావాల్సినవి, సో డేటా ఫ్యాక్టరీ క్రియేట్ చేసాం. దాంట్లో పైప్ లైన్ ఉంది, మన పైప్ లైన్ రన్ చేయాలి. స్టోరేజ్ అకౌంట్స్ క్రియేట్ అయినాయి. సో లింక్డ్ సర్వీస్ కూడా క్రియేట్ అయ్యాయి. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళిపోయి సో ఫస్ట్ ది పైప్ లైన్ యాక్టివిటీ. సో ఇక్కడికి వచ్చేసి మనం ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ఏదైతే క్రియేట్ చేసామో ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకొని సో ఇక్కడ స్టార్ట్ క్రియేటింగ్ ది పైప్ లైన్. పైప్ లైన్ క్రియేట్ చేసే ముందు నేను చెప్పాం, సో కొన్ని బేసిక్ ఆప్షన్స్ ఉన్నాయి, దీంట్లో వెరిఫై చేసుకోవాలి. ఫైన్. ఇక్కడ మనకి ఇది ఇన్పుట్ సోర్స్ రిసోర్స్ గ్రూప్ బాస్. రిసోర్స్ గ్రూప్ లో ఫస్ట్ మనకు కావాల్సింది డేటా ఫ్యాక్టరీ ఉంది. ఫస్ట్ స్టోరేజ్ అకౌంట్ లో ఏముందో చూసుకోండి బాస్. ఇదే మన ఇన్పుట్. సో ఈ స్టోరేజ్ అకౌంట్ లో నథింగ్ ఇస్ దేర్. ఇది రిసోర్స్ గ్రూప్. ఒకసారి రీఫ్రెష్ క్లిక్ చేయండి. రీఫ్రెష్. ఇది బాస్. ఫైనల్ గా మనకి 3 గ్రేడ్ అయింది. ఇది కదా స్టోరేజ్ గ్రూప్. స్టోరేజ్ అకౌంట్ లో ఉంటుంది. స్టోరేజ్ అకౌంట్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి, కంటైనర్స్ లోకి వెళ్ళాలి. కంటైనర్లో ఒక కంటైనర్ ఉందా, కంటైనర్ పేరు ఏంటి, డేటా ఫ్యాక్టరీ అని కంటైనర్. ఈ డేటా ఫ్యాక్టరీ కంటైనర్లో ఇన్పుట్ ఫోల్డర్ ఉందా, ఇన్పుట్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. మనకు కావాల్సిన సోర్స్ ఫైల్ ఉందా, మూవీస్ 30 దీని యొక్క ఫైల్ సైజ్ వచ్చి 439 KB ఉంది. ఫైల్. ఇక్కడ మీరు కావాలంటే కొన్ని శాంపుల్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అప్లోడ్ ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు ఏదైనా CSV ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి, అది కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు బిజినెస్ ఆపరేషన్స్ అని ఒక ఫైల్ ఉంది నా దగ్గర, అది కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాను. ఐ కెన్ కాపీ దిస్ ఫైల్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. సో దీని యొక్క ఫైల్ సైజ్ 644 KB ఉంది. సో దీంట్లో కొంత డేటా ఉంది. సో రెండు కూడా నాకు CSV ఫార్మెట్లో ఉండాలి ఫైల్స్. ఎక్స్టెన్షన్ మస్ట్ బి .csv కావచ్చు, XML కావచ్చు, జాసాన్ కావచ్చు, ఇలా. సో సోర్స్ ఫైల్ ఏ లొకేషన్ దాన్ని బట్టి మన కనెక్షన్ స్ట్రింగ్స్ డేటా సెట్స్ మనం సెట్ చేసుకుంటాం. ఫైన్. సో ఓవరాల్గా నేను ఏం చేశానంటే ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ రిసోర్స్ గ్రూప్లో ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, ఒక డేటా ఫ్యాక్టరీని క్రియేట్ చేశాను. ఇది స్టోరేజ్ అకౌంట్. స్టోరేజ్ అకౌంట్లో కంటైనర్స్లో ఒక ఫోల్డర్ ఉంది. ఫోల్డర్లో ఇన్పుట్ ఫైల్లో నాకు కావాల్సిన సోర్స్ ఫైల్స్ 2 ఉన్నాయి. రైట్, మూవీస్ DB2 అనే సోర్స్ ఫైల్, ఆపరేషన్స్ అనే ఫైల్. సో ఈ ఇన్ఫర్మేషన్ వేరే లొకేషన్కి మీరు ట్రాన్స్ఫార్మ్ చేయాలి. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ నేను సో ఒక లొకేషన్ నుంచి వేరే లొకేషన్ కాపీ చేయాలి. సో ఇదే ఫోల్డర్లో ఓపెన్ చేసి రిసోర్స్ గ్రూప్ స్టోరేజ్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ డేటా ఫ్యాక్టరీ కంటైనర్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఆల్రెడీ మనకి డేటా ఫ్యాక్టరీ ఉంది కదా, ఇది ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఆల్రెడీ ఇన్పుట్ ఉంది. సో ఇక్కడ మనకి అవుట్పుట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి అవుట్పుట్లో ఇన్పుట్లో ఫైల్స్ని అవుట్పుట్ ఫైల్స్లో మూవ్ చేయాలి. అది మన కాన్సెప్ట్. ఓకే, ఎలా ఈ యాక్టివిటీస్ చేస్తాం. ఫైన్. లెట్స్ ఓపెన్ డేటా ఫ్యాక్టరీ. సో డేటా ఫ్యాక్టరీకి వెళ్ళండి. ఓపెన్ చేశాను. డేటా ఫ్యాక్టరీ ఓపెన్ చేయండి. మీకు అకౌంట్ యాక్టివ్ ఉంటే ఇలా వస్తుంది. ఇది మనకు కావాల్సిన డేటా ఫ్యాక్టరీ. దానికి సంబంధించిన పైప్ లైన్స్ రన్స్, ఏమైనా పైప్ లైన్స్ రన్ అవుతున్నాయా, యాక్టివిటీస్ రన్స్ ఏమైనా ఉన్నాయా, లేవు, 0. టెగ్గర్స్ ఏమైనా రన్ చేస్తున్నామా, ఇండికేషన్ రన్ టైం CPU, ఇండికేషన్ రన్ టైం మెమరీ ఎంత యూజ్ చేస్తున్నాం, ఇదంతా కూడా మనకు సంబంధించిన డేటా ఫ్యాక్టరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఎజూర్ డేటా ఫ్యాక్టరీ సంబంధించిన కొన్ని బేసిక్స్ కూడా ఇచ్చాడు. క్విక్ స్టార్ట్లోకి వెళ్ళి కొన్ని క్విక్ స్టార్ట్స్ మీరు స్టార్ట్ చేయాలి. కొన్ని ట్యూటోరియల్స్ ఉన్నాయి. సో ఇంటర్నెట్ పోయింది. సో కొన్ని ట్యూటోరియల్స్ ఉన్నాయి, చెక్ చేసుకోవాలి. రైట్. ఇది డేటా ఫ్యాక్టరీ ఓపెన్ చేశాను, వర్షన్ 2. రైట్. ఇక్కడ వచ్చేసి కొన్ని శాంపుల్ టెంప్లెట్ గ్యాలరీస్ ఉన్నాయి, అది చెక్ చేసుకోవాలి. కొన్ని ట్రైనింగ్ మోడల్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోండి ఫ్రీ టైంలో. సేమ్ ఏమి ఉంటాయి, వాట్ శాంపుల్ డేటా ఫ్యాక్టరీలో మనకు కావాల్సిన కొన్ని రిజల్ట్స్ ఇచ్చాడు. ఇంట్రడక్షన్ టు యూజర్ డేటా ఫ్యాక్టరీ. సో బిల్డ్ డేటా పైప్ లైన్ యూజర్, స్నాప్స్ అనలిటికల్, రన్ యూజర్ డేటా బ్రిక్స్, నోట్ బ్రిక్స్, ఇది డేటా బ్రిక్స్లో చూపిస్తాం. ఇంటిగ్రేటెడ్ డేటా విత్ యూజర్ డేటా ఫ్యాక్టరీ, యూజర్ సినాప్స్ వర్క్ స్పేస్, ఇవన్నీ కూడా డేటా ఫ్యాక్టరీకి సంబంధించిన కొన్ని బేసిక్ టెంప్లెట్స్ అన్నమాట. ఫైన్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, సో మనకు కావాల్సిన రిసోర్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ యాక్టివిటీ ఏం చేయాలి మనం, యాక్టివిటీ వచ్చేసి మీకు ఇక్కడ కాపీ యాక్టివిటీ చేయాలమ్మా. ఇక్కడ డేటా ఫ్యాక్టరీ లాంచ్ టెంప్లెట్లోకి వెళ్ళి మనం చేయాల్సింది పైప్ లైన్. సో పైప్ లైన్ క్రియేట్ చేసి కాపీ యాక్టివిటీ చేయాలి. రైట్. ఎలా చేస్తాం, సో ఇక్కడికి వెళ్ళండి. సో లాంచ్ డేటా స్టూడియో ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాను. రైట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ వెరిఫై చేసుకొని చెప్పే కదా, హోమ్ పేజ్లో ఇక్కడ చూస్తే మీకు
ఆధార్ ట్యాబ్ ఉంది. ఆధార్ ట్యాబ్లో పైప్ లైన్స్, డేటా సెట్స్, డేటా ఫ్లోస్, పవర్ కీ ఆప్షన్స్ ఉన్నాయా? మానిటర్స్లోకి వెళ్ళండి. మానిటర్స్లో పైప్ లైన్స్, ట్రిగ్గర్ ఆప్షన్స్ ఉన్నాయా? సో ఇక్కడికి వెళ్ళి మేనేజ్లోకి వెళ్ళండి. మేనేజ్లో లింక్డ్ సర్వీసెస్ ఉన్నాయా? ఆల్రెడీ ఒక లింక్డ్ సర్వీస్ ఉందా? ఈ లింక్డ్ సర్వీస్ వల్ల మనం ఈ లింక్డ్ సర్వీస్ ఏం చేస్తుందంటే డేటా ఫ్యాక్టరీని డేటా స్టోరేజ్కి కనెక్షన్ ఇస్తామంట. ఏజెంట్ బ్లాక్ స్టోరేజ్ కనెక్టెడ్ డేటా ఫ్యాక్టరీ. ఫైన్. ఇక్కడ ఆధార్లోకి వెళ్ళండి. ఆధార్లోకి వెళ్ళి పైప్ లైన్స్ క్లిక్ చేయండి. ఆల్రెడీ పైప్ లైన్ ఉందిగా, పైప్ లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది పైప్ లైన్. ఈ పైప్ లైన్ వల్ల ఏంటి యూజ్? ఈ ఏం చేస్తుంది? కాపీ యాక్టివిటీ, డేటాని కాపీ చేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? సోర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి కాపీ చేస్తుంది చూడండి. సోర్స్ మీద క్లిక్ చేయండి. సోర్స్ ఎక్కడి నుంచి డేటా తీసుకుంటుంది? ఇది సోర్స్ లొకేషన్. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఫైల్ ఎక్కడి నుంచి? డేటా ఫ్యాక్టరీ. మీకు స్టోరేజ్ అకౌంట్ ఉంది కదా, దాంట్లో డేటా ఫ్యాక్టరీ ఫోల్డర్ ఉందా? డేటా ఫ్యాక్టరీ ఇన్పుట్ ఫోల్డర్ ఉందా? ఇన్పుట్ ఫోల్డర్లో ఏ ఫైల్ని కాపీ చేయాలనుకుంటుంది? మూవ్స్.db. దీన్ని కాపీ చేయాలనుకుంటుంది. రైట్, ఫైన్. సో ఇది మనకి సోర్స్ లొకేషన్. మరి డెస్టినేషన్, సో సోర్స్లో ఇది ఉంది. డెస్టినేషన్ ఎక్కడికి మూవ్ చేయాలి? సింక్లోకి. సింక్లో డేటా సెట్ ఇది. రైట్, డేటా సెట్ అవుట్ సెట్. ఇది ఓపెన్ క్లిక్ చేయి. ఓపెన్ క్లిక్ చేసా. సో డెస్టినేషన్ ఇదే కదా, లింక్డ్ సర్వీస్ సెలెక్ట్ చేసుకున్నాం. సో డెస్టినేషన్ డేటా ఫ్యాక్టరీ, డెస్టినేషన్ అవుట్పుట్. సో అవుట్పుట్ అనే ఫోల్డర్కి వెళ్ళి దాంట్లో ఆ ఫైల్ లోడ్ అవుతుంది. ఇక్కడ ఫైల్ నేమ్ మార్చుకుంటే నీకు ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు ఫైల్ నేమ్. ఇక్కడ కనెక్షన్ టెస్ట్ మీద క్లిక్ చేయి. కనెక్షన్ సక్సెస్ఫుల్. రైట్. సో ఇప్పుడు ఇది మనం రన్ చేయాలనుకుంటున్నాం. ఈ పైప్ లైన్ ఆల్రెడీ పైప్ లైన్ ఉంది మన దగ్గర. చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి. మన దగ్గర ఒక పైప్ లైన్ ఉంది. డేటా సెట్స్ 2 డేటా సెట్స్ ఉన్నాయి. ఒక పైప్ లైన్ నేను రన్ చేస్తున్నాను. ఇది మనకు కావాల్సిన పైప్ లైన్. ఈ పైప్ లైన్ కానీ రన్ చేస్తే అవుట్పుట్ ఏంటి? సో మీ రిసోర్స్ గ్రూప్లో ఉన్న దీంట్లోకి వెళ్ళండి. స్టోరేజ్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాను. స్టోరేజ్ అకౌంట్లో దీనివల్ల రిజల్ట్ ఏమొస్తుంది అంటే కంటైనర్స్ లెక్క వెళ్ళండి. డేటా ఫ్యాక్టరీ ఉంటుంది అండి. ఇక్కడ ఇన్పుట్ ఫైల్ ఉంది కదా, అవుట్పుట్ ఫైల్ క్రియేట్ అయ్యి ఇన్పుట్లో ఉన్న డేటా అవుట్పుట్లో మూవ్ అవ్వాలి. ఇది టార్గెట్. ఇక్కడికి వెళ్ళండి, సెలెక్ట్ చేసుకోండి. టెక్కర్ ఆప్షన్ ఉంది కదా, టెక్కర్ రన్ చేస్తున్నాం. టెక్కర్స్ క్లిక్ ఓకే, డన్. పైప్ లైన్ రన్ అవుతుంది. సక్సెస్ఫుల్లీ రన్నింగ్. వ్యూ పైప్ లైన్ రన్ అయింది కదా. రన్ అయిన పైప్ లైన్ ప్రిపరేషన్ ఏ ఆప్షన్లోకి వెళ్ళాలి? మానిటర్. మానిటర్లో టెక్కర్స్ రన్ చేసాం కదా పైప్ లైన్. సో ఇది పైప్ లైన్, ఇప్పుడు రన్ చేసిన పైప్ లైన్. సో పైప్ లైన్ మీద క్లిక్ చేయండి. సో దాని యొక్క స్టేటస్ చూడండి. కాపీ యాక్టివిటీ డన్. సో దిస్ ఈస్ పైప్ లైన్ ఇన్ఫర్మేషన్. రైట్, రీఫ్రెష్. టెక్కర్స్ లాగా వెళ్ళండి. రీఫ్రెష్. స్టిల్ రన్ అవుతుంది. సో ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాం. స్టేట్స్ టైం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. డేటా ఇన్ ప్రోగ్రెస్. కంప్లీట్ అయితే మీకు కాపీ యాక్షన్ డన్ అయిపోయినట్టే. ఇన్ ప్రోగ్రెస్లో ఉంది కదా, రీఫ్రెష్ క్లిక్ చేయండి. సక్సెస్ అయిందా? ఇప్పుడు పైప్ లైన్ క్లిక్ చేయండి. ఇది పైప్ లైన్ డీటెయిల్స్. కాపీ యాక్టివిటీ డన్, రన్ సక్సీడ్. రైట్, మై యాక్టివిటీ క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు ఇన్పుట్ ఏంటి? స్టోరేజ్ అకౌంట్. అవుట్పుట్ ఏంటి? స్టోరేజ్ అకౌంట్. బట్ ఇక్కడ ఇన్పుట్లో నెంబర్ ఆఫ్ రిసోర్స్ ఉంటాయి, అవుట్పుట్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ రిసోర్స్ స్టోర్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎజూర్ కాబట్టి స్టోరేజ్ అకౌంట్. అది AWS అయితే S3 సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటాం. అలా ఫైన్. ఇప్పుడు యాక్షన్ డన్ అయింది. సో మీ వెరిఫికేషన్ వచ్చి ఎలా చెక్ చేసుకుంటారు? ఇన్పుట్లోకి. సో ఇక్కడ మనకి స్టోరేజ్ అకౌంట్ ఓపెన్ చేయి, డేటా ఫ్యాక్టరీ ఓపెన్ చేయి. ఇంతకుముందు ఇన్పుట్ ఒకటి, ఇప్పుడు అవుట్పుట్ వచ్చిందా? అవుట్పుట్లో మనకు కావాల్సిన ఇన్పుట్ ఫైల్ వచ్చేసిందా? రైట్, ఇలా. రైట్. సో ఇంకొకటి క్రియేట్ చేయాలి ఇదే ప్రొసీజర్లో. రైట్. సో ఇంకొక కాపీ యాక్టివిటీ పైప్ లైన్ క్రియేట్ చేసి రన్ చేయాలి, చెక్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? ఇన్పుట్ ఇదే తీసుకుంటాం, అవుట్పుట్ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఆ ఫోల్డర్లో ఇప్పుడు ఇన్పుట్లో ఉన్న ఫైల్ ఇది చేసేప్పుడు ఇది చేయాలి. ఎగ్జాంపుల్ నేను ఒకటి అప్లోడ్ చేసే కష్టం, ఇది చేయాలి. ఎలా చేస్తాం? సేమ్ ఫార్మాట్. ఇక్కడికి వెళ్ళండి. ఈ యాక్షన్ డన్ కదా. సో నేను డేటా ఫ్యాక్టరీ క్లిక్ చేసి హోమ్ పేజ్కి వెళ్ళిపో. ఆధార్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర కొన్ని పైప్ లైన్స్ రన్ చేసాం ఫైల్. సో ఇక్కడ చూడండి, రీఫ్రెష్ క్లిక్ చేయండి. బై డిఫాల్ట్ ఆప్షన్స్ ఏముంది ఒకసారి చెక్ చేసుకుని రీఫ్రెష్. ఫైన్. సో ఒక పైప్ లైన్ ఉంది, డేటా సెట్స్ 2 ఉన్నాయి. సో మనకి ఇప్పుడు కొత్త పైప్ లైన్ కావాలి కదా. రైట్, లెట్ మీ క్రియేట్ న్యూ పైప్ లైన్. ప్లస్ సింబల్ ఉంది ఇక్కడ. న్యూ పైప్ లైన్ క్రియేట్ చేస్తే మనం పైప్ లైన్ క్రియేట్ చేసాం. పైప్ లైన్ నేమ్
సో నీకు ఏది కావాలో ఇవ్వచ్చు కదా, కస్టమ్ పైప్ లైన్. ఓకే, సో ఇక్కడ గివ్ ఎనీ నేమ్, సివిటి పైప్ లైన్, సివిటి పైప్ లైన్ ఇచ్చా, బస్ పైప్ లైన్ నేమ్ ఇచ్చా. ఇక్కడ పైప్ లైన్ నేమ్ మారిందా? సో ఈ పైప్ లైన్ లో యాక్షన్ ఏం చేయాలనుకుంటున్నాం? మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ బటన్ కింద, యాక్టివిటీస్ కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ బటన్ కింద కాపీ యాక్టివిటీ, డేటా ఫ్లో యాక్టివిటీ. సో కాపీ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకో. కాపీ డేటా ఒక లొకేషన్ నుంచి వేరే లొకేషన్ కాపీ అవ్వాలి, రైట్? సో పైప్ లైన్ నేమ్ ఏంటి? సివిటి పైప్ లైన్, రైట్? ఇక్కడ వచ్చేసి సోర్స్ చెక్ చేసుకో. ఫస్ట్ సోర్స్ లింక్ ఉంది కదా, ఫస్ట్ సోర్స్ లింక్ యాడ్ చేసుకోవాలి కదా. డేటా ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఇక్కడ యాడ్ చేయాలి సోర్స్. ఇక్కడ ఆల్రెడీ 2 కనెక్షన్ కిట్స్ ఉన్నాయి. సో ఇవి ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. లేదంటే న్యూ కావాలి, న్యూ క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ క్రియేట్ చేయాలి, మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ ఇది ఇన్పుట్ కనెక్షన్ డేటా సెట్, ఇన్పుట్ డేటా సెట్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓపెన్ క్లిక్ చేయి. ఓపెన్ క్లిక్ చేసి ఇదిగా సోర్స్ ఫైల్ డేటా ఫ్యాక్టరీ ఇన్పుట్. ఇక్కడ సోర్స్ ఫైల్ మార్చాలి కదా, బ్రౌజ్ లొకేషన్లోకి వెళ్ళి డేటా ఫ్యాక్టరీ ఓపెన్ చేసి, అందుకుముందు మనం కాపీ చేసింది ఇన్పుట్లో. సో మూవీస్ డిబి ఇది. ఇప్పుడు నాకు ఏం కావాలి? బిజినెస్ ఆపరేషన్స్ సంబంధించిన సర్వే కావాలి కదా, సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్, ఫైల్ నేమ్ మార్చే కదా, రైట్? సో ఇది ఇన్పుట్ మార్చిన తర్వాత ఇక రండి, డన్. పారామీటర్స్ ఇది ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ పైప్ లైన్లోకి వచ్చేసాయి. సో ఇన్పుట్ అయిపోయింది. అవుట్పుట్ డెస్టినేషన్. సో డెస్టినేషన్కి వచ్చేసి నేను అవుట్ అనే సో డేటా సెట్ సెలెక్ట్ చేసుకున్నాం, సింక్ డేటా సెట్. ఓపెన్ మీద ఇచ్చేది. సో డెస్టినేషన్ లొకేషన్ సేమ్ రిసోర్స్ గ్రూప్లో, సేమ్ మనకి స్టోరేజ్ అకౌంట్లో అవుట్పుట్ ఫైల్ వద్దు, నాకు ఇంకో కొత్త ఫైల్ కావాలి, రైట్? ఇది వచ్చేసి నీకు సేల్స్, సో సేల్స్ డేటా అవుట్పుట్ ఇచ్చాను, రైట్? ఇక్కడ నా ఫైల్ నేమ్, కొత్త ఫైల్ నేమ్ రావాలి. ఇక్కడ సేల్స్ డేటా అనే ఫోల్డర్లో కొత్త ఫైల్ రావాలి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం, డన్. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ యాక్టివిటీస్లో రండి. ఇది కదా యాక్టివిటీ. సో ఇది పైప్ లైన్ ఇచ్చాం, రన్ అయిపోయింది అంతా. ఓకే, నువ్వు వ్యాలిడేట్ చేసుకుంటే వ్యాలిడేట్ సి యువర్ పైప్ లైన్ ఈజ్ వ్యాలిడేట్ అయిందా? ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా? నో ఎర్రర్స్. వ్యాలిడేట్ కాపీ రన్ టైం. సో ఇది కూడా వ్యాలిడేట్ చేసుకోవచ్చు కదా, స్టార్ట్ వ్యాలిడేట్ చేసుకున్నాం, రైట్? పైప్ లైన్ రన్ చేయాలంటే టెక్కర్స్లోకి వెళ్ళాలి. సి యువర్ కాపీ రన్ టైమ్ న్యూరాన్ హ్యాస్ బి వ్యాలిడేటెడ్, నో ఎర్రర్స్ ఫౌండ్, ఫైన్. సో వ్యాలిడేట్ చేసుకోవచ్చు. కాపీ రన్ టైం కూడా వ్యాలిడేట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకో, టెక్కర్స్లోకి వెళ్ళి. సో టెక్కర్ నౌ అంటే పైప్ లైన్ని రన్ చేయొచ్చు. సో టెక్కర్ ఆన్ డిమాండ్ రన్ లేటెస్ట్ పబ్లిష్డ్ పైప్ లైన్, రైట్? టెక్కర్ నౌ జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్ చేయమంటాడు, రైట్? జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్ ఆల్. సో సివిటి పైప్ లైన్ పబ్లిష్ చేస్తాను. జస్ట్ క్లిక్ ఆన్ అంటే సేవ్ చేయడం. పబ్లిష్ అంటే ఏంటమ్మా? సేవ్. కమిట్ అన్న పబ్లిష్ అన్న ఒకటే, సేవ్ అయిపోయింది. పబ్లిషింగ్. సో పబ్లిష్ అయిపోయింది. నా యూ కెన్ టేక్ ద పైప్ లైన్. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే, డన్. పబ్లిష్డ్ కంప్లీట్, సేవ్ సక్సెస్ఫుల్లీ పబ్లిష్డ్, రైట్? ఇప్పుడు పైప్ లైన్ రన్ అవుతుందా? సివిటి పైప్ లైన్ ఇందాక డిఫాల్ట్ పైప్ లైన్, ఇప్పుడు కస్టమ్ పైప్ లైన్ రన్ అవుతుంది లేదా? రన్ అవుతుంది. పైప్ లైన్ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి? మానిటర్లో పైప్ లైన్స్లో రీఫ్రెష్ క్లిక్ చేయి, రైట్? పైప్ లైన్ వచ్చిందా? ఇది ఇందాక మన కస్టమ్ పైప్ లైన్, డిఫాల్ట్ పైప్ లైన్, ఇది కస్టమ్ పైప్ లైన్. చూడండి కస్టమ్ పైప్ లైన్. సో రన్ అవుతుంది. స్టేటస్ చెక్ చేసుకోండి. సక్సెస్ అయింది? ఇంకా ఇది అవ్వలేదు, స్టిల్ రన్నింగ్ స్టార్ట్ ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు సక్సెస్ అయిందా? పైప్ లైన్ సక్సెస్ అయిందా లేదా? పైప్ లైన్ యొక్క డీటెయిల్స్ కావాలంటే కాపీ డేటా యాక్టివిటీని క్లిక్ చేసి ఇదే పైప్ లైన్ ఇన్ఫర్మేషన్ క్యూ ట్రాన్స్ఫార్మ్, డేటా ట్రాన్స్ఫర్ అయింది లేదా, రైట్? వెరిఫికేషన్ ఎక్కడ చూసుకుంటాం? సో అగైన్ గో ఫర్ యువర్ రిపోజిటరీ. సో స్టోరేజ్ అకౌంట్లోకి వెళ్ళాం. సోర్స్కి డెస్టినేషన్ ఇదే స్టోరేజ్ అకౌంట్ యూజ్ చేస్తాం. నువ్వు డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు. సోర్స్కి ఒకటి స్టోరేజ్ అకౌంట్, డెస్టినేషన్ కూడా పెట్టుకోవచ్చు లేదు, వై నాట్? మార్చుకోవచ్చు మీరు. ఇక్కడికి వెళ్ళి కంటైనర్స్లోకి వెళ్ళండి. కంటైనర్స్లోకి వెళ్ళా, డేటా ఫ్యాక్టరీ ఓపెన్ చేయండి. ఇక్కడ కొత్త ఫోల్డర్ క్రియేట్ అయిందా? సేల్స్ డేటా. దీంట్లో మనకు కావాల్సిన అవుట్పుట్ ఫైల్ వచ్చిందా లేదా? దట్స్ ఇట్. ఇది డేటా ట్రాన్స్ఫర్మేషన్. అదేందా? అంటే మనకు కావాల్సిన డేటా ట్రాన్స్ఫార్మ్ యాక్టివిటీస్ కావచ్చు వితౌట్ సర్వర్స్, అదొక పాయింట్. వితౌట్ కోడ్, ఇక్కడైనా స్క్రిప్ట్ ఎస్క్యూఎల్ కొరీ కానీ, రైట్? స్పార్క్ కొరీ కానీ, రైట్? సో యూఎస్క్యూఎల్ కానీ, పైథాన్ కానీ, బ్యాష్ స్క్రిప్ట్ ఏదైనా వాడేనా? వాడలేదు కదా. సో వితౌట్ యూజింగ్ ఎనీ కోడ్,
కోడ్ యూజ్ చేయకపోతే నేను డేటాని ఈజీగా ఒక ఒక స్టోరేజ్ అకౌంట్ నుంచి సో వేరే స్టోరేజ్ అకౌంట్ ఈజీగా మూవ్ చేయాలి. సో దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది డేటా ఫ్యాక్టరీ. అందుకోసం డేటా ఫ్యాక్టరీని ఏమని పిలుస్తామంటే సర్వర్లెస్ అప్లికేషన్ ఆర్ సో ఓన్లీ ది సర్వర్లెస్ అప్లికేషన్, అనదర్ ఇస్ ది కోడ్ ఫ్రీ టూల్. కోడ్ యూజ్ చేయకుండా మనకు కావాల్సిన యాక్టివిటీ చేయొచ్చు, సర్వర్స్తో పని లేకుండా మనకు కావాల్సిన యాక్టివిటీస్ని మూవ్ చేయొచ్చు, పైప్ లైన్స్ క్రియేట్ చేయొచ్చు, డేటాని ఒక లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి సెండ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది డేటా ఫ్యాక్టరీ బస్. క్లియర్? రైట్. సో మీరు ఇంకా దీంట్లో సో ఈ కనెక్షన్ కిట్స్ ఎలా క్రియేట్ చేయాలి అనుకుంటే సో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టోరేజ్ అకౌంట్లోకి వెళ్ళి రిసోర్స్ స్కూప్లోకి వెళ్ళండి. హెచ్సిఎల్ టెస్ట్ రిసోర్స్ స్కూప్ ఉంది కదా, ఇంకొక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఇక్కడికి వెళ్ళండి, క్రియేట్ స్టోరేజ్ అకౌంట్. సేమ్ రిసోర్స్ గ్రూప్లో ఐ వాంట్ క్రియేట్ అనదర్ స్టోరేజ్ అకౌంట్, రైట్? న్యూ స్టోరేజ్ అకౌంట్, స్టోరేజ్ అకౌంట్, సివిటి స్టోరేజ్ అకౌంట్, సివిటి నేమ్ యూనిక్గా ఉండాలి. స్టోరేజ్ అకౌంట్ 1, సివిటి స్టోరేజ్ అకౌంట్ 1 అని ఇచ్చాం. సివిటి స్టోరేజ్ అకౌంట్, స్టోరేజ్ అకౌంట్, సివిటి స్టోరేజ్ అకౌంట్ 1, రైట్? క్రియేట్. ఇంకొక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం, క్రియేట్. స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. లెట్స్ సీ. నాకు కావాల్సిన స్టోరేజ్ అకౌంట్ డన్. చూడండి, స్టోరేజ్ అకౌంట్లోకి వెళ్ళండి. సో రిఫ్రెష్, రిఫ్రెష్. మనకి ఇక్కడ 2 స్టోరేజ్ అకౌంట్స్ మళ్ళీ క్రియేట్ అయిందా? ఇది మనం ఇప్పుడు క్రియేట్ చేసిన సివిటి స్టోరేజ్ అకౌంట్ 1. దీంట్లో ఓపెన్ చేయండి. దీంట్లో నీకు కావాల్సిన కంటైనర్స్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. కంటైనర్ ఇక్కడికి వచ్చి క్రియేట్ ఆప్షన్స్లోకి వెళ్ళి సో న్యూ ఫోల్డర్, సో న్యూ డేటా ఫోల్డర్. You can give any name, new data folder, right? ఒక న్యూ డేటా ఫోల్డర్ క్రియేట్ చేశారు. ఫైన్. సో ఎనానిమస్ యాక్సెస్ క్రియేట్, ప్రైవేట్ యాక్సెస్ ఇచ్చాం, క్రియేట్ చేసాం. న్యూ డేటా ఫోల్డర్ క్రియేట్ అయింది. రిఫ్రెష్, రైట్? న్యూ డేటా ఫోల్డర్ ఓపెన్ చేయండి, రైట్? ఇక్కడ మనకు కావాల్సిన ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్స్ని తీసుకోవచ్చు. సో నో బ్లాక్స్ ఫండ్ ఉంది కదా. సో ఇక్కడ మనకు కావాల్సిన ఫైల్స్ని ఇన్పుట్ సోర్స్ ఫైల్ని ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవచ్చు, రైట్? అప్లోడ్ ఆప్షన్స్లోకి వెళ్ళి సో ఏదైనా ఫోల్డర్ కావాలంటే ఫోల్డర్, ఫైల్ కావాలంటే ఫైల్ డైరెక్ట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ ఫోల్డర్, సో నీ డెస్క్టాప్ మీద, రైట్? సో ఫోల్డర్ క్రియేట్ చేసి ఇన్పుట్ ఫోల్డర్ క్రియేట్ చేశాను, రైట్? ఈ ఇన్పుట్ ఫోల్డర్లో నీకు కావాల్సిన కొన్ని శాంపుల్ సిఎస్వి ఫైల్స్ ఇలా డౌన్లోడ్ చేసుకొని ఆ సిఎస్వి ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫోల్డర్లో పెట్టుకొని ఫోల్డర్ సహా మీరు అప్లోడ్ చేసుకోండి. పేస్ట్, రైట్? మీ కంపెనీకి సంబంధించిన ఆల్ సిఎస్వి ఫైల్స్ పెట్టేసేసుకొని ఇక్కడ వచ్చేసి దాన్ని అప్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది, బ్రౌజ్ సెలెక్ట్ చేసుకొని డెస్క్టాప్ మీద మనకు కావాల్సిన ఫోల్డర్, ఇన్పుట్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్, రైట్? సో వచ్చేసి అప్లోడ్ ఫోల్డర్ నేమ్ వచ్చేసి ఇన్పుట్, సో ఇన్పుట్, రైట్? సో ఇక్కడ వచ్చేసి అప్లోడ్, సి అప్లోడ్ అయిందా? సో ఇన్పుట్లో మనకు కావాల్సిన డేటా వచ్చేసినట్టే కదా. సో వచ్చిందా ఫైల్? సో ఇది మనకు కావాల్సిన టెస్ట్ ఫైల్.
సో ఇలాంటి CSV ఫైల్స్ మీరు ఏంటన్నా అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేను కొత్త స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసాను. దాంట్లో ఫోల్డర్ కంటైనర్ క్రియేట్ చేశాను. ఇన్సైడ్ కంటైనర్ నాకు కావాల్సిన సోర్స్ డేటాని అప్లోడ్ చేసుకోవాలి. ఇది కంటైనర్ సోర్స్ ఇన్పుట్ అప్లోడ్ చేస్తాను. రైట్, ఫైన్. ఇప్పుడు Azure డేటా ఫ్యాక్టరీ ఓపెన్ చేయండి ఫస్ట్. సో ఓపెన్ చేశాను. సో జస్ట్ గో టు హోమ్ పేజ్ గురించి ఫైన్. ఇప్పుడు మనకి కనెక్షన్ కిట్స్ అంటే ఏంటి? కనెక్షన్ కిట్స్ అనేవి ఒక స్టోరేజ్ అకౌంట్కి వేరే స్టోరేజ్ అకౌంట్కి డేటా ఫ్యాక్టరీ కనెక్ట్ అవ్వాలంటే ఈ డేటా ఫ్యాక్టరీ ఇక్కడ మీరు లాంచ్ చేసిన స్టోరేజ్ అకౌంట్ కనెక్షన్ కావాలంటే కనెక్షన్ కిట్, కనెక్షన్ స్ట్రింగ్ ఉండాలి. ఈ డేటా ఫ్యాక్టరీ ఈ స్టోరేజ్ అకౌంట్ కనెక్ట్ అవ్వాలంటే ఒక లింక్ ఉండాలి. ఆ లింక్ ఎలా క్రియేట్ చేస్తాం? సో మనకి ఇక్కడ మేనేజ్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయాలి. దాన్ని ఏమంటే లింక్డ్ సర్వీస్ అంటాం. సో ఆల్రెడీ ఒక లింక్ సర్వీస్ ఉంది. సో ఇది మనం ఫస్ట్ క్రియేట్ చేసిన స్టోరేజ్ అకౌంట్కి డేటా ఫ్యాక్టరీకి లింక్. సో ఇలాంటి లింక్ మనం ఓన్గా క్రియేట్ చేయాలి. న్యూ ఆప్షన్ ఉంది కదా, సో లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేస్తాం. న్యూ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో లింక్డ్ సర్వీస్ దేనికి? Azure డేటా ఫ్యాక్టరీ దేనితో లింక్ అవ్వాలి? సో మనకు కావాల్సింది ఏంటి? స్టోరేజ్ అకౌంట్ కదా. స్టోరేజ్ అకౌంట్ ఏమంటాం? Azure బ్లాబ్ స్టోరేజ్ అంటాం కదా. సెలెక్ట్ చేసుకో. ఇది నీ లింక్డ్ సర్వీస్ నేమ్. సో Azure బ్లాబ్ స్టోరేజ్ 1 అని ఉంది ఇక్కడ. డిఫాల్ట్ నేమ్ కావాలి, డిఫాల్ట్ తీసుకో, లేదా నేమ్ కావాలంటే మార్చుకో. సో ఇది వచ్చేసి డేటా ఫ్యాక్టరీ టు డేటాబేస్ డేటా స్టోరేజ్ లింక్ కనెక్షన్. డేటా ఫ్యాక్టరీ టు డేటా ఫ్యాక్టరీ అండ్ డేటా బేస్ డేటా స్టోరేజ్ కనెక్షన్. డేటా ఫ్యాక్టరీ టు డేటా స్టోరేజ్ అకౌంట్ కనెక్షన్ ఉంది. ఇలా ఇచ్చాను నేమ్, ఇష్టం ఏదైనా వచ్చు నేము, ఇలా ఇచ్చా బస్ బిగ్ నేమ్. ఓకే, డేటా ఫ్యాక్టరీ టు డేటా స్టోరేజ్ కనెక్షన్. సో ఇక్కడికి వచ్చేసి సబ్స్క్రిప్షన్, మీ సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఏ స్టోరేజ్ అకౌంట్ ఈ డేటా ఫ్యాక్టరీ వెళ్ళి దేనికి కనెక్ట్ అవ్వాలి? ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టోరేజ్ అకౌంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నాకు ఇనిషియల్గా ఎన్ని తీసుకున్నాను నేను? 2. సో ఈ 2 డిస్ప్లే అవుతుంది లేదా? రైట్, ఏ స్టోరేజ్ అకౌంట్ కనెక్ట్ అవుతావు? లింక్ దేనికి క్రియేట్ చేయాలనుకుంటున్నావు? ఇది నేను CVT స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేశాను. క్రియేట్ ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి ముందు CVT కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. CVT డేటా ఫ్యాక్టరీ డేటా, దాని ముందు CVT. రైట్, ఇది కనెక్షన్ స్ట్రింగ్ నేమ్. క్రియేట్ లింక్డ్ సర్వీస్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఇలా ఫస్ట్ నీకు కావాల్సిన లింక్డ్ సర్వీస్ అన్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ లింక్డ్ సర్వీస్ ద్వారా ఒక సర్వీస్ని వేరే సర్వీస్కి కనెక్షన్ ఇచ్చి పైప్ లైన్స్ రన్ చేస్తాం. రైట్, సో ఇది టైప్ వచ్చేసి Azure బ్లాబ్ స్టోరేజ్ లింక్డ్ సర్వీసెస్. లింక్ సర్వీస్ న్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకో లింక్డ్ సర్వీస్ కావాలనుకో చేయొచ్చా? సో ఇక్కడ వచ్చేసి లింక్ సర్వీస్ టైప్ మన దగ్గర ఏమని సోర్సు స్టోరేజ్ అకౌంట్స్ తీసుకున్నాం కదా. స్టోరేజ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటాం. కంటిన్యూ. లింక్ సర్వీస్ నేమ్ ఇచ్చేసాం, సబ్స్క్రిప్షన్ ఇచ్చేసాం, స్టోరేజ్ అకౌంట్ నేమ్. సో ఇది కావాలా ఇది కావాలా, CVT సెలెక్ట్ చేసుకున్నాం. క్రియేట్, ఇది ఒక లింక్డ్ సర్వీస్. ఇలా నీకు కావాల్సిన లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసుకోవాలి. రైట్, ప్లస్ మీద క్లిక్ చేయాలి. సో మనం ఇప్పుడు స్టోరేజ్ అకౌంట్ లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసాం. నువ్వు స్టోరేజ్ ఇంకో ఏదైనా వాడాలనుకో స్టోరేజ్. రైట్, సో వాటిలో కూడా లింక్డ్ సర్వీస్ ఉండాలి ముందు. ఇక్కడ చూడండి, Azure డేటా లీక్ స్టోరేజ్ జనరేషన్ 1, లీక్ స్టోరేజ్ జనరేషన్ 2 ఇచ్చాడు. రైట్, లీక్ స్టోరేజ్ జనరేషన్ 1 సెలెక్ట్ చేసుకో. కంటిన్యూ. రైట్, Azure డేటా లీక్ స్టోరేజ్ 1. సో ఆల్రెడీ ఈ పేరు మీద లింక్ సర్వీస్ ఉంది కదా. సో దీనికి వచ్చేసి అది బ్లాబ్ స్టోరేజ్, ఇది లీక్ స్టోరేజ్. ఓకే, సో సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకో. డేటా లీక్ స్టోరేజ్ అకౌంట్ నేమ్. సో ఇక్కడ మనకి అకౌంట్ లేదు కదా. సో ముందు అది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుని కనెక్షన్ స్ట్రింగ్స్ క్రియేట్ చేసుకోవాలి. అదైందా? రైట్, సో బ్యాక్ వచ్చేసి ఇది Azure డేటా లీక్ స్టోరేజ్ ముందు క్రియేట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకొని దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ రావాలి. స్టోరేజ్ అకౌంట్ ఇది 1, స్టోరేజ్ అకౌంట్ 2. ఈ స్టోరేజ్ అకౌంట్ సెలెక్ట్ చేసి లీక్ స్టోరేజ్, ఆ లీక్ స్టోరేజ్ 1 అన్నా కూడా మనం దీని కింద వస్తుంది. సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకొని సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకో, ఏదో ఒక స్టోరేజ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకో, క్రియేట్ ది లింక్డ్ సర్వీస్. డన్. ఇలా రకరకాల లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ టైప్ Azure బ్లాబ్ స్టోరేజ్, ఇది వచ్చేసి Azure డేటా లేక్ స్టోరేజ్ జనరేషన్ 2. క్లియర్? ఇలా మనకు కావాల్సిన
లింక్డ్ సర్వీస్ ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ లింక్డ్ సర్వీస్ ద్వారా ఈ ఎజూర్ డేటా ఫ్యాక్టరీ వెళ్ళి మనకు కావాల్సిన డేటా స్టోరేజ్ అకౌంట్స్తో కనెక్ట్ అయ్యింది, డేటా స్టోరేజ్ లీక్ స్టోరేజ్తో కనెక్ట్ అయ్యింది, డేటాబేస్తో కనెక్ట్ అయ్యింది. రైట్, లింక్డ్ సర్వీస్ డేటాబేస్ కావాలనుకోండి, మన దగ్గర డేటాబేస్ లేదు, ఇన్ కేస్ డేటాబేస్ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడికి వెళ్ళిపోయి చాలా ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. ఎజూర్ నుంచి ఏమేమి సెలెక్ట్ చేసుకోవచ్చు, డేటాబేస్ నుంచి, ఫైల్స్ నుంచి, సో జనరిక్ నాన్ ఎస్క్యూఎల్ సర్వీస్ యాప్స్ ఇవన్నీ ఇచ్చాడు కదా. ఆల్లోకి వెళ్ళి సో ఎజూర్ సెలెక్ట్ చేసుకుని ఎజూర్ లింకేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఎస్క్యూఎల్ ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ ఎజూర్ డేటాబేస్ పోస్ట్ ఎస్క్యూఎల్, ఇది మై ఎస్క్యూఎల్, మ్యారీడిబి, రైట్. సీక్వెల్ సర్వర్ ఉంది దీంట్లో, ఎస్క్యూఎల్ ఉంది, ఎజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్, ఎస్క్యూఎల్ సెలెక్ట్ చేసుకో, కనెక్ట్. ఇక నీకు సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకుంటావు. సర్వర్ ఉండాలి కదా, సర్వర్ ఉంటే సర్వర్ సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. సర్వర్ సెలెక్ట్ చేసుకుని కనెక్షన్ లింక్ క్లిక్ చేసుకుని అథెంటికేషన్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చేస్తావు. మనం లాస్ట్ టైం డేటాబేస్ సర్వర్ క్రియేట్ చేసి గుర్తుంది కదా. సో ఆ నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని కనెక్షన్ లింక్ క్లిక్ చేసుకోవాలి. అంటే నువ్వు డేటాని సర్వర్ నుంచి కూడా తీసుకోవచ్చు. సో విల్ సీ, ఇది కూడా చూద్దాం, మీకు నెక్స్ట్ క్లాసెస్లో వస్తుంది ఇది కూడా. ఫైన్. సో లింక్డ్ సర్వీస్ ఎలా క్రియేట్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా మనకు కావాల్సిన లింక్డ్ సర్వీస్ ఎక్కడికి వెళ్ళి చేశాను, హోమ్లోకి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళామా, మేనేజ్లో మనకి ఫస్ట్ కనెక్షన్స్ ఆప్షన్స్లో ఫస్ట్ ఏముంది, లింక్డ్ సర్వీస్. ప్లస్ మీద క్లిక్ చేసి నీకు కావాల్సిన లింక్డ్ సర్వీస్ అన్నీ కూడా, అంటే లింక్డ్ సర్వీస్ అంటే ఒకసారి ఒకదాని నుంచి వేరే దానికి. సో డేటా ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు, ఇన్పుట్ స్టోరేజ్ నుంచా, స్టోరేజ్ అకౌంట్ నుంచా, డేటాబేస్ నుంచా, రకరకాలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా డేటా స్టోరేజ్ సర్వీస్. సో ఎవరికి ఏదైతే అది యూజ్ చేస్తాం. ఓకే, ఇవన్నీ కూడా డేటా స్టోరేజ్. చూడండి ఎజూర్లో ఇవన్నీ యూజ్ చేస్తాం. డేటాబేస్ చూడండి, ఇవన్నీ డేటాబేస్ సర్వర్స్, రైట్. ఎస్క్యూఎల్, నాన్ ఎస్క్యూఎల్, ఫైల్స్ దగ్గర చూడండి డైరెక్ట్గా ఫైల్స్. ఇవి జనరిక్ ప్రోటోకాల్స్, నాన్ ఎస్క్యూఎల్ డేటాబేస్, ఇవన్నీ కూడా నాన్ ఎస్క్యూఎల్ డేటాబేస్. సర్వర్స్ అనే యాప్స్, సో సర్వర్స్ నుంచి యాప్స్ నుంచి కూడా డేటా తీసుకోవచ్చు కదా, వీటిలన్నించి కూడా. ఇవన్నీ కూడా మనకి స్టోరేజ్ స్విచ్. గిట్ హబ్ ఉంది చూసారా, గిట్ హబ్ నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. గిట్ హబ్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేసి గిట్ హబ్ సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే గిట్ హబ్ నుంచి కూడా డేటా తీసుకోవచ్చు. లైక్ దిస్ స్టోరేజ్ అకౌంట్స్ నుంచి. ఫైన్. సో మనకు కావాల్సిన లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసాం ఫస్ట్, రైట్. ఇప్పుడు ఏదైనా నువ్వు కాపీ యాక్టివిటీ కావచ్చు, ట్రాన్స్ఫార్మ్ పైప్ లైన్ కావచ్చు, రైట్. ఇక్కడ మనకు కొన్ని క్రియేట్ చేసాం, కొన్ని పైప్ లైన్స్, కొన్ని డేటా సెట్స్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు నువ్వు ఒక డేటా సెట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు పైప్ లైన్స్లోకి వెళ్ళండి. ఆల్రెడీ మన దగ్గర ఎన్ని పైప్ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి 2 పైప్ లైన్స్ ఉన్నాయి. సో డేటా సెట్ చూస్తే ఆల్రెడీ 2 డేటా సెట్స్ ఉన్నాయి. వాటి చూడండి ఇన్పుట్ డేటా సెట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇది డేటా సెట్. లింక్ సర్వీస్ సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఇక్కడ వచ్చేసి ఫైల్ పాత్ ఇచ్చాడు, డేటా సెట్ని క్రియేట్ చేస్తాడు. ఇది ఆ డేటా సెట్ పేరు, రైట్. ఇలాంటి డేటా సెట్స్ మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో కొత్త డేటా సెట్ని ఎలా క్రియేట్ చేస్తాం, రైట్. ఇప్పుడు లింక్ సర్వీస్ ఎలా క్రియేట్ చేయాలి చూపించే కదా. సో మా ఆధార్ ఆప్షన్కి వెళ్ళండి. ఆధార్ ఆప్షన్స్లోకి వెళ్ళి డేటా సెట్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ డేటా సెట్ ఇచ్చారు కదా, న్యూ డేటా సెట్. సో న్యూ డేటా సెట్లోకి వెళ్ళి ఎజూర్లోకి వెళ్ళి సో ఎజూర్ బ్లాక్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ. సో ఈ డేటా సెట్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా కదా. ఈ డేటా సెట్లో ఎటువంటి డేటా నువ్వు సోర్స్ టు డెస్టినేషన్ కాపీ చేయాలనుకుంటున్నావు, సిఎస్వి. నాకు ఇక్కడ వీటిలో ఏ డేటా పెట్టాను నేను, సిఎస్వి ఫైల్స్గా అప్లోడ్ చేసింది. సో టేక్ సిఎస్వి, మీకు వచ్చేసి సిఎస్వి కావచ్చు, బైనరీ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, జాసన్ కావచ్చు. నేను ఎగ్జామ్ సిఎస్వి తీసుకున్నాను. మీరు బైనరీ ఫైల్ తీసుకోవచ్చు, ఎక్సెల్ తీసుకోవచ్చు, జాసన్ ఫైల్స్ కూడా చేయొచ్చు, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ కూడా చేయొచ్చు, రైట్. సిఎస్వి సెలెక్ట్ చేసుకున్నాం, కంటిన్యూ. ఇది డేటా సెట్ నేమ్. ఇక్కడ వచ్చేసి సివిటి డేటా సెట్, సివిటి డేటా సెట్, సివిటి డేటా సెట్. సో దీనికి ఒక లింక్డ్ సర్వీస్ ఆల్రెడీ క్రియేట్ చేసాము, గుర్తుందా మనం. సో సివిటి డేటా ఫ్యాక్టరీ స్టోరేజ్ కనెక్షన్, ఇదే మనకి కావాల్సిన లింక్ సర్వీస్. సివిటి మీద లింక్డ్ సర్వీస్ సెలెక్ట్ చేసుకున్నాం. దాని యొక్క లొకేషన్, సోర్స్ ఫైల్ లొకేషన్. సో సోర్స్ ఫైల్ న్యూ ఫోల్డర్, ఇదేగా మనం క్రియేట్ చేసింది. దీంట్లో ఒక ఇన్పుట్ ఫైల్ ఇచ్చాం కదా, ఇదేగా మనం కాపీ చేయాలనుకుంటున్న ఫైల్ సెలెక్ట్ చేసుకో. డేటా సెట్ రెడీ. సో ఫ్రమ్ కనెక్షన్ స్టోర్, ఫ్రమ్